ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు శోధన గుండా వెళ్తున్నట్లయితే ప్లీజ్ నో దట్ యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షనల్ పర్సన్. ఎందుకు వస్తుందండి శోధన, నాకే వస్తుందేమో అని విచిత్రంగా ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి వస్తుంది శోధన. లోకస్తులకు రావట్లేదు ఏంటంటే వాళ్ళు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయారు. అందుకని వాళ్ళకి శోధన వచ్చినట్టు పోయినట్టు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపంలో మునిగితే వెళ్తున్నారు కాబట్టి. కానీ నీవు దేవుని కొరకు నిలబడుతున్నావు కాబట్టి, నువ్వు రక్షణ పొంది ప్రభును మెప్పించే పరిశుద్ధమైన జీవితం జీవించాలని తీర్మానం తీసుకున్నావు కాబట్టి, శోధన వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది శోధనను ఎలా జయించగలను అని. నీకు కొన్నిసార్లు కంగారు పడుతున్నావు, కానీ దేవుని మీద ఆధారపడు. అందుకే ఇందాక చదివాం కదా, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ మన వలే శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివానిగా ఆయన జీవించారని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒకవేళ యవ్వనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, డియర్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ప్రియమైన తమ్ముడు చెల్లి, యవ్వన కాలంలో శోధనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉండవా? ఉంటాయి. చిన్నపిల్లలకు ఉండవా? ఉంటాయి. ఏ వయసులో ఉండే శోధనలు ఆ వయసులో ఉంటాయి. అయితే యవ్వన కాలంలో కొన్నిసార్లు శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో యవ్వన కాలంలో కాడి మోయట నరునికి, నువ్వు యవ్వన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకు. యవ్వన కాలంలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ పొంది ఆయన కొరకు జీవించు. యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. ఆశీర్వాదకరమైన భవిష్యత్. డోకా ఉండదు ఇంకా నీ భవిష్యత్తుకు. నీ యవ్వన కాలంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించి శోధనను దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు సహించి జయించే వ్యక్తివైతే